ప్రాజెక్ట్ 24K పేరు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా. ఐటీ ప్రాజెక్ట్ అనుకున్నారా? ఐటీ ప్రాజెక్ట్ కాదండి. సో 400 కేజీల దొంగతనానికి సంబంధించినటువంటి ఇంట్రెస్టింగ్ విషయం ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నా. మామూలుగా ఒక చిన్న రింగ్ చేయించుకోవాలంటేనే 2 సంవత్సరాలు కష్టపడి డబ్బులు దాచి ఒక రింగ్ చేయించుకుంటుంటారు. మధ్యతరగతి వాళ్ళు రింగో గొలుసో, పిల్ల పెళ్ళికి బంగారం తయారు చేయించాలి అంటే డబ్బులు దాచో, చిట్టీలు కట్టో, లేకపోతే గోల్డ్ షాప్లో ఏవో ఈ స్కీమ్స్ ఉంటాయి కదా, స్కీమ్స్లో కట్టో చేయించుకుంటూ ఉంటాం. కానీ ఒక్కసారి ఊహించుకోండి, 400 కేజీల బంగారం అలా సింపుల్గా సినిమా స్టైల్లో మాయమైపోయింది. ఎటుపోయింది ఏమైంది తెలియదు. దానికి సంబంధించిన ఒక పర్సన్ని రీసెంట్గా జనవరి 2026లో అరెస్ట్ చేశారు. అతను మన ఇండియన్ అనమాట. సో ఇండియాకి సంబంధించిన కొంతమంది ఇన్సైడర్స్, ఎయిర్పోర్ట్లో అవుట్ సైడర్స్ అందరూ కలిసి ప్లాన్ చేసి ఈ 400 కేజీల బంగారాన్ని చాలా తెలివిగా సినిమాల్లో చూపించినట్టుగా సింపుల్గా అలా కొట్టేశారనమాట. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో నేను చెప్తా. అయితే ఆ బంగారం రికవరీ అయి ఉంటుందా లేదా అనేది మాత్రం మీరు కింద కామెంట్లో మెన్షన్ చేయండి. రికవర్ చేశారా చేయలేదా అనేది మాత్రం నేను చివర్లో చెప్తా. సో ఒక్కసారి మనం ఈ వీడియో చూద్దాము, న్యూస్లో వచ్చినటువంటి వీడియో. దాని తర్వాత దీన్ని పాయింట్ బై పాయింట్ ఎక్కడి నుంచి ఎలా ఏం జరిగింది అనేది నేను మీకు చెప్తా. Missing bars to behind bars. One of the suspected masterminds behind Canada's biggest gold heist is in custody. Turns out the suspect on the run for years came back to the scene of the crime. This morning, one of the alleged masterminds behind a notorious gold heist is in custody. Arsalan Chowdhury was arrested after flying from Dubai to Toronto's Pearson Airport, the same airport where in 2023, authorities say thieves made off with 6,600 bars of gold. That much gold today would be worth up to $58 million. We believe the gold has been melted down and reconstituted into local and possibly international markets. Chowdhury is one of the final suspects captured in a wide-ranging investigation known as Project 24 Carat. Authorities say it was an inside job. In April 2023, a plane carrying gold from a Swiss refinery arrived at Pearson Airport. అదనమాట యాక్చువల్గా. సో ఏప్రిల్ 2023లో స్విట్జర్లాండ్ నుంచి, అంటే అక్కడ రిఫైనరీలో తయారైనటువంటి గోల్డ్ బార్లు యాక్చువల్గా. సో ఆ గోల్డ్ బార్లన్నీ ఒక కంటైనర్లో కెనడా వచ్చినాయట. అర్సలాన్ చౌదరి అనేటువంటి పర్సన్ని ఇప్పుడు అరెస్ట్ చేశారు మొన్న జనవరిలో. అతను దుబాయ్ నుంచి కెనడా వచ్చి అక్కడ దొరికిపోయాడు అనమాట. అతను మాస్టర్ మైండ్ దేనికి, ఈ గోల్డ్ అంతా అమ్మడానికి అనమాట. సో యాక్చువల్గా జరిగింది ఏంటి అంటే, స్విట్జర్లాండ్ నుంచి ఒక కంటైనర్ వచ్చింది టొరంటోకి. దాన్ని వాళ్ళు జనరల్గా ఏ కార్గోలలో పెడుతూ ఉంటారు కదా, కొన్ని సెక్యూర్ కంటైనర్స్ అని, లేకపోతే వాటి వాల్యూస్ని బట్టి ఒక్కొక్క చోట పెట్టాల్సిన చోట పెడుతూ ఉంటారు అనమాట. సో అది ఒక చోట పెట్టారు, ఏ పర్టికులర్ వేర్ హౌస్లోనో దేంట్లోనో పెట్టారు. ఇందులో ఒక వ్యాన్ విత్ ఆ బిల్ ఏదైతే ఉంటుందో, ఎయిర్ బిల్ ఉంటుంది కదా, దానికి ఒక నెంబర్స్ అవి ఇవి, ఎక్కడి నుంచి ఎక్కడికి షిప్మెంట్ వస్తుంది, ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలి, ఇలాంటి ఎయిర్ బిల్ తోటి ఒక వ్యాన్ వచ్చింది, కార్గో వ్యాన్ వచ్చింది అనమాట. షిప్ కంటైన్మెంట్ ఎయిర్ బిల్ వాళ్ళు చూపించారు. సో వీళ్ళు కూడా అన్ని చూసుకున్నారు, చక్కగా అన్ని మ్యాచ్ అయినాయి పర్ఫెక్ట్గా. అది దాంట్లో లోడ్ చేశారు. లోడ్ చేసిన తర్వాత ఆ వ్యాన్ వెళ్ళిపోయింది అనమాట. సో అంత బాగానే ఉంది కదా. ఇక్కడే కథలో చిన్న మలుపు వచ్చింది. ఏంటయ్యా అంటే, ఆ వ్యాన్ వెళ్ళిపోయిన గంటకి ఇంకొక వ్యాన్ వచ్చింది ఒరిజినల్ బిల్లు తోటి. ఆ బిల్లు, ఆ గోల్డ్కి సంబంధించిన డీటెయిల్స్, షిప్మెంట్ కంటైనర్ నెంబరు, దాన్ని వాళ్ళు చెక్ చేస్తే ఆల్రెడీ ఎవరో తీసుకెళ్ళిపోయారు అనమాట. అదేంటి, ఇది ఆల్రెడీ మీరు ఇందాక కలెక్ట్ చేసుకున్నారు కదా అని వాళ్ళని అడిగితే, మేము కలెక్ట్ చేసుకోవడమేరా బాబు, మేము ఇప్పుడే వచ్చింది ఫస్ట్ అంటే ఒరిజినల్గా ఎవరైతే కలెక్ట్ చేసుకోవాలో వాళ్ళు వచ్చారనమాట. సో వాళ్ళు కలెక్ట్ చేసుకుంటానికి వస్తే అప్పుడు ఈ ఎయిర్పోర్ట్ స్టాఫ్ రియలైజ్ అయింది ఏంటి అంటే, అది ఆల్రెడీ గాన్, ఇట్స్ గాయబ్. మనకి జెండు మామ్ అడ్వర్టైజ్మెంట్లో చెప్తారు కదా, గాన్, ఇట్స్ గాయబ్, పోయిందే టైప్లో 400 కేజీల బంగారం, గోల్డ్ బార్స్ జస్ట్ సింప్లీ అలా వ్యానిష్ అయిపోయింది అనమాట. అప్పుడు వాళ్ళు పోలీసులకు ఫోన్ చేశారు, పోలీసు వాళ్ళు వచ్చారు. ఇంక ఇన్వెస్టిగేషన్ అనేది మొదలు పెడితే, అప్పుడు మొదలుపెట్టిన ఇన్వెస్టిగేషన్ ఇన్ని సంవత్సరాల నుంచి నడిచి ఫైనల్గా ఈ పర్సన్, అంటే వేరే ఇంకొక 2-3 అరెస్ట్ చేశారు. దాంతోపాటు ఈ పర్సన్ కెనడాకి టొరంటోకి ల్యాండ్ అవగానే అతన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఈ గోల్డ్ బార్స్ ఎక్కడున్నాయి ఏంటి అనే విషయం తెలుసుకుందామని వాళ్ళు చేసిన ప్రయత్నంలో వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, గోల్డ్ రికవరీ అవ్వలేదు. ఎందుకు అంటే, దాన్ని ఆల్రెడీ అక్కడేవో కొన్ని లోకల్ మార్కెట్లు ఉంటాయి కదా, ఆ లోకల్ మార్కెట్లకు తీసుకెళ్ళి చక్కగా కరిగిచ్చేసి
ఫైనాన్షియల్ బిజినెస్లకని దానికని దీనికని ఎక్కడెక్కడ వాడాలో అక్కడక్కడ వాడేసి ఎక్కడ అమ్మాలి ఎలా అమ్మాలి ఒక్కసారి గోల్డ్ బార్ని కరిగిచ్చి ఆర్నమెంట్ లాగా చేసి అమ్మేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళి పట్టుకుంటారు వాళ్ళు, ఏమని పట్టుకుంటారు, ఏమని అడుగుతారు, నా గోల్డ్ బార్ ఏదని అడుగుతారా? ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. దీన్ని ఆల్రెడీ కరగబెట్టేశారు, ఇన్స్ట్రుమెంట్ల కింద మార్చేశారు, గొలుసులు ఉంగరాల కింద మార్చేశారు, బ్లాక్ మార్కెట్లో అమ్మేశారు, లేకపోతే ఇంకో చోట అమ్మేశారు. ఇన్సైడర్స్ జాబ్ అనమాట. సో అయితే ఏంటంటే ఇదంతా ఎలా ట్రేస్ చేశారు అంటే ఆ పర్టిక్యులర్ ఎయిర్పోర్ట్లో పనిచేస్తున్నటువంటి ఇండియన్ ఒకతను ఎవరైతే ఉన్నాడో అతనికి మొత్తం హిస్టరీ తెలుసు అనమాట. అంటే ఇదంతా టోటల్ ఇన్సైడర్స్ అవుట్ సైడర్స్ కలిపి ఎయిర్పోర్ట్లో పనిచేస్తున్నటువంటి స్టాఫ్ ఎవరైతే ఉన్నారో ఆ ఇండియన్స్కి ఈ స్విట్జర్లాండ్ నుంచి వచ్చేటువంటి షిప్మెంట్ కంటైనర్లు బంగారం ఉంది అనేది తెలుసు అనమాట. సో అది ఎక్కడ దాస్తారో తెలుసు అనమాట. సో ఈ డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని అతను అవుట్ సైడర్లకు పాస్ చేశాడట. సో వాళ్ళు యాక్చువల్గా తీసుకొచ్చినటువంటి బిల్లు చూపించింది ఏదైతే ఉందో అది దొంగ బిల్లు అనమాట. సో ఒక్కసారి ఆ న్యూస్లోనే ఆ దొంగ బిల్లు కథ ఏంటో చూద్దాం. Driving a 5-ton truck arrived later that night, providing a fraudulent document to a warehouse attendant to receive the gold. That document was a duplicate of one used the previous day to pick up a చూసారు కదా, దొంగ బిల్లు తీసుకొచ్చి వేరే బిల్లుని డూప్లికేట్ చేసి వాళ్ళు ఆ షిప్మెంట్ కొట్టేశారనమాట. అంటే వీళ్ళకి మొత్తం ట్రాక్ చేసి బయట వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు వచ్చి తీసుకెళ్ళి ఈ బంగారాన్ని అంతా తీసుకెళ్ళి 400 కేజీల బంగారం. వింటుంటేనే భయం అవుతుంది. దానివల్ల ఎంత సింపుల్గా చక్కగా నైస్గా కొట్టేశారు. మన మొత్తం 12 మందో ఎంతో మంది కలిసి ఈ ప్లాన్ అనేది చేశారనమాట. దానికి ప్రాజెక్ట్ 24K, కే అంటే క్యారెట్, 24 క్యారెట్ గోల్డ్ బార్లని చక్కగా సింపుల్గా వాళ్ళు కొట్టేశారు.